నమస్కారం. స్టార్ జర్నీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున స్టార్ జర్నీ ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ డైలాగ్ అండ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నుంచి వచ్చిన కొన్ని హిట్ మూవీస్ తాలూకు విషయాల గురించి తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ద షో. డైలాగ్ అండ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మోదుగులపాలెంలో 1952 మార్చి 19న జన్మించారు. మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. సినీ రంగంలో ప్రవేశించడానికి ముందు కొంతకాలం వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. మోహన్ బాబు 1970ల ప్రారంభంలో అర్ధ దశాబ్దంతో పాటు దర్శకత్వ విభాగంలో కూడా పనిచేశారు. స్వర్గం నరకం చలనచిత్రంలో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. సినీ రంగ ప్రవేశంతో మోహన్ బాబుకు మార్చుకున్నాడు. దర్శకరత్న డాక్టర్ దాసర్ నారాయణరావును గురువుగా భావిస్తాడు. రజనీకాంత్ కు సన్నిహితుడు, నిర్మాత, రాజకీయవేత్త. 573 సినిమాల్లో నటించారు ఈయన. 72 సినిమాలు నిర్మించారు. రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఈయనకు 2007లో పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు. మోహన్ బాబు ప్రెస్, సాంస్కృతిక సంస్థలు, స్క్రీన్, ఫిల్మ్ ఫేర్ అనేక విభాగాల్లో అనేక పురస్కారాలను పొందాడు. డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ అనే బిరుదులు కూడా సొంతం చేసుకున్నారు. 1978లో విడుదలైన మూవీ గోరంత దీపం. ముత్యాల ముగ్గు తర్వాత బాపు శ్రీధర్ను హీరోగా తీసిన మూవీ గండికోట. బ్రహ్మాజీరావు రాసిన ఒక దీపం వెలిగింది నవల ఆధారంగా ఈ సినిమా తీయబడింది. ఈ సినిమాలో వాణిశ్రీ మేకప్ లేకుండా నటించింది. మోహన్ బాబు నుంచి, అత్తమామల నుంచి వాణిశ్రీ తనను తాను రక్షించుకోవడం మూవీ స్టోరీ. వాణిశ్రీ తండ్రిగా కాంతారావు నటించారు. ఇక మూవీలో కాంతారావుకు రాసిన సంభాషణలు గమనించదగినవి. పాటలలో కొన్ని రాయినైనా కాకపోతిని, గోరంత దీపం, కొండంత వెలుగు, మోహన్ బాబుకు కొన్ని చరణాలు పిబి శ్రీనివాస్ పాడటం విశేషం. గిరిధర్ దర్శకత్వం. 1979లో వచ్చిన మూవీ మా ఊరి దేవత. 1979 నవంబర్ 1న విడుదలైంది ఈ సినిమా. రామకృష్ణ ఫిల్మ్స్ బ్యానర్స్ కింద మొలకల సుబ్బారామిరెడ్డి, మొలకల ప్రభావతమ్మలు నిర్మించిన మూవీ ఇది. రంగనాథ్, ప్రభ, మోహన్ బాబు ప్రధాన తారాగణం రూపొందించిన ఈ సినిమాకు కె చక్రవర్తి సంగీతం అందించారు. ఇప్పుడు ఈ మూవీలో మోహన్ బాబు ఉన్న సీన్స్ ని ఒకసారి చూసేద్దాం. లో వచ్చిన మూవీ సర్దార్ పాపారాయుడు. చారిత్రక కల్పన మూవీ ఇది. శ్రీ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ బ్యానర్స్ లో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. ఇందులో ఎన్టీ రామారావు, శ్రీదేవి, శారద హీరో హీరోయిన్స్ గా నటించారు. చక్రవర్తి సంగీతం అందించారు. ఇక ఈ సినిమాను 1985లో సర్ఫరోష్ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. ఎన్టీ రామారావు నటించిన సినిమాలో ప్రఖ్యాతమైన వాటిలో ఇది కూడా ఒకటి. ఈ మూవీలో రామారావు తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ మూవీ సూపర్ హిట్ అయింది. 1980లో అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు మూవీ. కొన్ని కేంద్రాల్లో సుమారు 300 రోజులు ఆడింది. ఈ మూవీలో మోహన్ బాబు బ్రిటిష్ ఆఫీసర్ గా చేశారు. ఆ సీన్స్ ని ఇప్పుడోసారి చూసేద్దాం. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు కలిసి నటించిన మూవీ పట్నం వచ్చిన పతివ్రతలు.
1982లో మౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు సరసన రాధిక, గీతలు హీరో హీరోయిన్లుగా నటించారు. ఇది అట్లూరి రాధాకృష్ణమూర్తి నిర్మాణ సారథ్యంలో శ్రీనివాస్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమైంది. చెల్లపిల్ల సత్యం సంగీతం అందించారు. ఈ సినిమా పట్టనిక్క బంద పత్నియరు అనే కన్నడ సినిమాకు రీమేక్. లో మోహన్ గాంధీ దర్శకత్వంలో వచ్చిన కుటుంబ కథా మూవీ వారసుడొచ్చాడు. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్, సుహాసిని హీరో హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాను అల్లంపురం గ్రామంలో ప్రముఖ కుటుంబమైన దుపాటి వారిని కథా నేపథ్యంగా తీసుకొని స్టోరీ తీశారు. మోహన్ బాబు ప్రత్యేక పాత్రలో కనిపించారు. తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా అతిపెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో నిర్మలమ్మకు అల్లుళ్ళుగా నటించిన కోటా శ్రీనివాసరావు సంభాషణ తెలంగాణ మాండలికంలోను, గొల్లపూడి సంభాషణ శ్రీకాకుళం మాండలికంలోనూ రాశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన అతడు మూవీకి ఈ మూవీకి స్టోరీ పరంగా చాలా పోలికలు కనబడతాయి. నా మొగుడు నాకే సొంతం 1987లో యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా విడుదలైన మూవీ ఇది. తన గురువుగా భావించే దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఇక ఈ మూవీ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నిర్మాణ సంస్థపై మోహన్ బాబే నిర్మించారు. ఈ మూవీలో మోహన్ బాబు సరసన జయసుధ నటించింది. కేవి మహాదేవన్, చక్రవర్తి కలిసి సంగీతాన్ని అందించారు. లో వచ్చిన మూవీ బాలగోపాలుడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో పీబీఆర్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఎంఆర్వి ప్రసాద్ నిర్మించారు. ఇందులో నటసింహం, నందమూరి బాలకృష్ణ, సుహాసిని హీరో హీరోయిన్లుగా నటించారు. రాజ్ కోటి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్ బాల కళాకారుడిగా నటించాడు. ఈ మూవీలో హీరోయిన్ కు బావగా నటించాడు మోహన్ బాబు. సన్ ఆఫ్ ఇండియా దేశభక్తి ప్రధాన అంశంగా నిర్మించిన సినిమా ఇది శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ 24 ఫిల్మ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మించగా డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, శ్రీకాంత్, తనిఖీల భరణి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా 2022 ఫిబ్రవరి 18న విడుదలై 2022 మే 17న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీలో విడుదలైంది. ఈ మూవీలో సింగిల్ యాక్టర్ గా నటించారు. ఈ సినిమాను 2020 ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం రోజున సన్ ఆఫ్ ఇండియా సినిమాను మోహన్ బాబు ప్రకటించారు. ఇక ఈ సినిమాను 2020 అక్టోబర్ 23న పూజా కార్యక్రమాలతో సినిమా షూటింగ్ ను ప్రారంభమైంది. ఈ సినిమా టీజర్ కు చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. సో
చూసారు కదా, ఇదండి ఇవాల్టి స్టార్ జర్నీ కార్యక్రమంలో మోహన్ బాబు నుంచి వచ్చిన కొన్ని హిట్ మూవీస్ గురించి తెలుసుకున్నాం. మీరు చూసి ఆనందించారు అని కోరుకుంటూ సెలవు తీసుకుందాం. బాయ్.